హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్ అనమాట. సో మా హస్బెండ్కి అయితే ఇక్కడ డ్రెస్ తీసుకోవచ్చు అని చెప్పేసి షాపింగ్కి అయితే వెళ్ళాము. నాతో పాటు ఇంకా రుద్రాంశు, తన్విక, మా అన్నయ్యని కూడా తీసుకొని వెళ్ళాను. సో ఇక్కడికి వెళ్ళంగానే ఎంట్రన్స్ చేయంగానే మా తన్వికకి అయితే ఇక్కడ షో మిరర్స్ అయితే ఉంటాయి కదా, సో అక్కడైతే ఎంత బాగా ఎంజాయ్ చేసిందో మా తన్విక, మాటల్లో చెప్పలేనమాట నేను. సో ఇంకా ఇక్కడ ఏంటంటే బాస్ పార్టీ సాంగ్ ఉంటుంది కదా చిరంజీవి గారిది, ఆ సాంగ్ అయితే వస్తుంది. ఈ మధ్యకాలంలో మా పిల్లలు టీవీలో వచ్చే రైమ్స్ కంటే చిరంజీవి గారి సాంగ్స్కి ఇంకా పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ ఉంటాయి కదా, ఈ సాంగ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈవెన్ చిన్న మ్యూజిక్ కూడా నేను ఇక్కడ ఉంచలేదు, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కాబట్టి తీసేసాను మొత్తం. కానీ ఆ సాంగ్ చూసారా మా తన్విక డ్యాన్స్ రూపంలో ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. సో ఫైనల్గా నా హడవడి కంటే వాళ్ళ హడవడి అయితే ఎక్కువ అయ్యింది. సో ఇక్కడ డ్రెస్ తీసుకోవచ్చు అంటే స్లిమ్ ఫిట్, టైలర్ ఫిట్ అని చెప్పేసి 2 రకాలు ఉంటాయిలే ఇక్కడ. సో అందులో వచ్చేసి ఏది అడిగినా మా హస్బెండ్కి అయితే ఫైనల్గా చూసాం, కానీ ఏది ఆయనకి సెట్ అయిన మెజర్మెంట్స్లో అయితే ఏమీ లేదు ఇక్కడ. సో ఇంకా అలా వచ్చాం కదా, ప్యాంట్లు అయినా తీసుకోవచ్చు అని చెప్పేసి చూసాం, కానీ అది కూడా సెట్ అవ్వలేదు. సో ఇంకా అక్కడి నుంచి ట్రెండ్స్కి అయితే వెళ్ళాము. ట్రెండ్స్లో ఫైనల్గా సెట్ అయినాయి. ఇంకా ఏంటి ఏదో ఆఫర్ కూడా నడుస్తుంది అక్కడ, 50% ఆఫర్ ఒకటి ఉంది, 70% ఆఫర్ ఒకటి ఉంది. అసలు చాలా అఫోర్డబుల్ అండ్ రీజనబుల్గా అనిపించినాయి నాకైతే. ఇక్కడ ఒక ఆవును చూస్తున్నారు కదా, ఇది మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకున్నప్పుడు పాలు పొంగించినప్పుడు ఇంట్లో ఒక ఆవును తీసుకొస్తారు కదా, అప్పుడు తీసుకొచ్చినప్పటి నుంచి ఆవు మాకు పరిచయం బాగా. సో ఎవ్రీడే ఆవుకి ఏదో ఒకటి పెడుతూ ఉంటాము. కాకపోతే ఇలాంటి స్పెషల్ అకేషన్స్ ఉంటాయి కదా, పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇలాంటి టైంలో అయితే చిన్నగా వీడియో అయితే తీసుకుంటాను. ఒక పక్కన మా హస్బెండ్ అయితే ఆన్ ద వేలో ఉన్నారు. మా రుద్రాంశ్కి ఇంకా సిక్ అయ్యాడనమాట. అదేంటో కానీ ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు పిల్లలు సిక్ అయ్యారంటే అసలు ఇంకా చాలా చికాగ్గా అనిపిస్తుంది. సో మొత్తానికి మా హస్బెండ్ వచ్చిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము. సో వెదర్ కూడా చాలా చల్లగా ఉండడం వల్ల ఇంకా తన్వికకి, రుద్రాంశ్కి కూడా క్యాప్స్, రుద్రాంశ్కి ఏమో స్వెటర్ వేసాను, తన్వికకి ఏమో క్యాప్ పెట్టేశాను అనమాట. సో చాలా ఖాళీగా అయితే ఉంది టెంపుల్. సో ప్రశాంతంగా దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే వచ్చాము. మా తన్విక అయితే ఇక్కడ వాళ్ళ నాన్నగారు శివలింగం మీద వాటర్ వేస్తుంటే అది కూడా వేస్తానని చెప్పేసి వాళ్ళ డాడీకి అయితే హెల్ప్ చేసేస్తుంది ఇక్కడ. ఇంకా మా రుద్రాంశ్ అయితే ఎక్కడైనా తడి ఉన్నా, కాళ్ళకి ఏమైనా ఇసుక తగిలినా అస్సలు దిగే ప్రసక్తే లేదనమాట. సో ఫైనల్గా లోపలికి అయితే వెళ్ళి పంతులు గారితో బ్లెస్సింగ్స్ తీసుకొని దేవుడికి ప్రశాంతంగా దండం పెట్టుకొని అయితే బయలుదేరాము. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా పంతులు గారు అయితే చాక్లెట్ ఏదో ఇస్తారనమాట రుద్రాంశ్కి. సో ఆ రోజు కూడా మామూలుగా మేము ఎప్పుడు ఆయన లేరనమాట, ఆయనతో పాటు ఈయన ఉంటారు, బ్రదర్ ఎవరో నాకైతే పురాగా తెలియదు కానీ. సో ఆయన ఏదో చాక్లెట్ ఇచ్చారనమాట. ఇస్తే వీడు ఆప్షన్స్ ఇస్తున్నాడు అక్కడ, ఈ చాక్లెట్ వద్దు నాకు డైరీ మిల్క్ కావాలని చెప్పేసి ఆయన నవ్వుతున్నారనమాట. సో ఇంకా మా తన్విక కొద్దిసేపు అయితే ఆడిన తర్వాత మంచిగా పక్కన కొద్దిసేపు కూర్చొని చిన్నగా సెల్ఫీలు అయితే తీసుకున్నాము. సో ఇక్కడ మా రుద్రాంశు బయట కూర్చున్న వాళ్ళకి ఎంతో కొంత మనీ ఇస్తాం కదా, సో ముందుగానే చేత్తో పట్టుకొని అయితే రెడీగా ఉన్నాడు ఇవ్వడానికి. మా హస్బెండ్ అంటున్నారు అనమాట, ఇక్కడ ఇవ్వాలనే ఆలోచన ఎలా ఇస్తున్నావో భగవంతుడా, మాకు ఇచ్చే స్తోమత అంటే ఇచ్చే సామర్థ్యాన్ని కూడా ఇవ్వు అలాగే అని అంటున్నారనమాట. సో ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మార్నింగ్ అయితే ఇంకేం ప్రిపేర్ చేసుకోలేదు. ఈవినింగ్ కొంచెం సేమియా చేద్దామా అని చెప్పేసి సేమియా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను. అదే ఎందుకంటే అసలు ఇంకా రుద్రాంశు సిక్ అయి ఉన్నాడు కదా, వాడితోనే మొత్తం టైం అంతా స్పెండ్ చేయడానికి అయ్యేది. మా తన్విక అయినా కొంచెము నీరసంగా ఉంటే మొండి దానిలో తిరుగుతుంది, కానీ మా రుద్రాంశ అయితే మాత్రం అస్సలు ఇంకా వదలనమాట. వా అని మూలుగుతూనే ఉంటాడు. సో ఇక్కడ ఫైనల్గా కొంచెం స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఈవినింగ్ ఎలాగో కేక్ కటింగ్ చేస్తాం కదా, ఎవరైనా వచ్చినా లేకపోతే ఇవ్వడానికైనా ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ ఇంత ఏజ్ వచ్చింది, ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటారా మీరు అంటే కంపల్సరీ చేసుకోవాలండి. ఎందుకంటే మనకున్న బిజీ లైఫ్లో ఎప్పుడైనా మన కోసం మనం టైం కేటాయించుకునేవి ఉన్నాయి అంటే ఒకటి పెళ్లి రోజు, లేకపోతే ఇలాంటి పుట్టినరోజులు మాత్రమే. సో అలాంటి డేస్లో మన కోసం మన ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేయాలి అంటే ఇలాంటి సెలబ్రేషన్స్ కంపల్సరీ ఉండాలని నా ఉద్దేశం.
యాక్చువల్లీ మా హస్బెండ్ అయితే వద్దు అని అంటారు, కానీ మా పిల్లల కోసం ఇంకా నేను అయితే కంపల్సరీ చేసుకోవాలని చెప్పేసి అయితే అంటుంటాము. సో చూస్తున్నారు కదా, బర్త్డే రోజు కూడా మా హస్బెండ్ అయితే సిస్టమ్ దగ్గర కూర్చొని ఉన్నారు. అస్సలు ఏం చెయ్యాలా రా దేవుడా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఉత్తప్పుడు ఎలాగో చికాకులు ఉంటాయి కదా, ఇంక ఇలాంటి టైంలో కూడా ఏమీ అనలేమన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ క్యాండిల్స్ వచ్చి అరోమా అనమాట. నేను అమెజాన్లో తీసుకున్నాను. అసలు సూపర్ స్మెల్ వస్తాయి అన్నమాట. ఎక్కువ సార్లు మనం యూస్ చేయొచ్చు కూడా ఇవి. ఇంకా చాలా అంటే చాలా డెకరేషన్ అందంగా కనిపిస్తుంది ఇవి పెట్టడంతో. ఇవేంటంటే వన్స్ మనం వెలిగించిన తర్వాత ఆటోమేటిక్గా అదంతా మళ్ళీ గట్టి పడిపోతాయి ఆరిపోయిన తర్వాత. సో చాలా అంటే చాలా బాగున్నాయి. కంపల్సరీ మీరు అందరూ కూడా ఏదైనా ఇలాంటి అకేషన్స్కి కంపల్సరీ కూడా ట్రై చేయండి. ఇవేంటంటే ఇవి తీసుకొని నేను మ్యాక్సిమం దగ్గర 5 years అవుతుంది. మాకు మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ ఫస్ట్ బర్త్డేకి అయితే నేను ఈ క్యాండిల్స్ తీసుకున్నాను. సో అస్సలు అంటే చాలా బాగుంటాయి. ప్రతి అకేషన్కి అంటే నా బర్త్డే టైంలో కానీ మా హస్బెండ్ బర్త్డే టైంలో కానీ కంపల్సరీ మేము తీసి యూస్ చేసుకుంటూ ఉంటాము. సో మళ్ళీ అవ్వంగానే ఆరిపోయిన తర్వాత లోపల పెట్టేస్తాను మళ్ళీని. సో వెలిగించేటప్పుడు అది లిక్విడ్లా అయిపోతుంది కదా, మైనం అంటారు కదా అది. సో అది జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నపిల్లలు ఉంటే మాత్రం మీద పడిందంటే వాళ్ళకి బొబ్బలు వచ్చేస్తాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు ఎంత అందం అంటే అక్కడ కేక్కి ఆ మ్యాట్కి అస్సలు ఎంత అందం వచ్చిందో చూడండి. క్యాండిల్స్ వెలిగించగానే కేక్ పెట్టిన మ్యాట్ ఉంది చూసారా ఇక్కడ, అది కూడా నేనే అల్లాను అనమాట. ఫస్ట్ కోవిడ్ టైంలో మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ గారు నేర్పించారు మాకు. ఇంకా మా వదిన వాళ్ళందరం కూడా నేర్చుకున్నాం అనమాట. సో అది అల్లింది ఒబ్బడింగా దాచుకున్నాను నేను ఒక పక్కన, ఇలాంటి ఈవెంట్స్ టైంలో మంచిగా యూస్ చేసుకోవడానికి. సో ఇక్కడ చూస్తున్నాను కదా, మా తనుకి ఇంకా రుద్రాంశి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. సో ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే చిన్నగా ఇలా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. మా రుద్రాంశ అయితే ఇంకా ఈ కేక్ చూపించగానే ఇవన్నీ పెట్టంగానే అస్సలు వాడుకున్న ఫీవర్ అంతా ఎగిరిపోయింది అనమాట. ఇక్కడ క్యాండిల్ వెలిగిస్తాం కదా, క్యాండిల్ వెలిగించేటప్పుడు క్రాకర్స్ లాగా అవి కొంచెం లైట్ వస్తుంది కదా పైకి. సో దానికి భయపడి మా రుద్రాంశ అయితే పక్క గదిలోకి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ. సో దూరం నుంచి అయినా చూడరా అంటే చూస్తాను అంటున్నాడు. సో చిన్నప్పుడే బాగా ఆడేవాడు క్రాకర్స్తో వాడు, కానీ ఇప్పుడు చూడండి అసలు భయపడుతున్నాడు అనమాట. ఎదిగే కొద్దీ అది భయం తగ్గుద్ది కానీ. సో ఏం కాదు రా, లేకపోతే అక్కడ నుంచొని చూడు అని చెప్పేసి అంటున్నా వాడు ఆ గదిలోనే ఉన్నాడు. Happy birthday to you. Happy birthday to you. సో ఈ మగవాళ్ళు పెళ్ళికి ముందు బ్యాచిలర్స్గా ఎంజాయ్ చేస్తారో చేయరో వాళ్ళ ఇష్టం, కానీ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి రకరకాల రెస్పాన్సిబిలిటీస్ అయితే పెరుగుతాయి. ఒకటి ఫ్యామిలీ, ఇంకొకటి పిల్లలు, ఒకటి అదే ఫాదర్ అండ్ మదరు, లేకపోతే ఇన్లాస్ కానీ, లేకపోతే వైఫ్, లేకపోతే కిడ్స్, ఇలా రకరకాల రెస్పాన్సిబిలిటీస్ అయితే వాళ్ళకి పెరుగుతాయి. అందులో ఇంకోటి ఏంటంటే జాబ్ మెయిన్, వాళ్ళ జాబ్ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళు ఎప్పుడు మన కోసం కష్టపడుతూనే ఉంటారు ఏదో ఒక రకంగా. సో అలాంటప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు టైం కేటాయించుకునేదే ఉండదు. సో కంపల్సరీ ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్ సెలబ్రేట్ చేస్తూ వాళ్ళని కొంచెం హ్యాపీగా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందువల్ల కంపల్సరీ మా హస్బెండ్ వద్దు అన్నా సరే నేను కంపల్సరీ బర్త్డే అయితే కంపల్సరీ చేసుకోవాలి, చేద్దాము, పిల్లల కోసం అయినా చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటాను. సో ఇక్కడ వాళ్ళ కోసం వాళ్ళు తీసుకునేది ఏది ఉండదు, అంత కష్టపడతారు కానీ. సో ఈవెన్ ఏంటి ఒక డ్రెస్ తీసుకోవాలని కానీ, లేకపోతే ఏదైనా వాచ్ తీసుకోవాలని కానీ, లేకపోతే షూ తీసుకోవాలని, చెప్పులు తీసుకోవాలని ఆలోచనే వాళ్ళకు ఉండదు. కానీ మళ్ళీ మనకి లేకపోతే ఇంకా పిల్లలకి ఏదైనా అకేషన్ వచ్చినా, ఏదైనా ఈవెంట్ వచ్చినా ఇది తీసుకుంటావా, లేకపోతే ఇది కావాలా నీకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. సో
సో ఇలాంటి సెలబ్రేషన్స్ చేసినా లేకపోతే ఏమైనా గిఫ్ట్లు ఇచ్చినా వాళ్ళు మన కోసం చేసే దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువనే నేను అంటాను. సో మొత్తానికి మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇంత హ్యాపీగా లవబుల్గా జాయ్ఫుల్గా చేసుకున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్. ఫైనల్గా ఇంకొక చిన్న విషయం ఏమిటంటే మా హస్బెండ్ బర్త్డే రోజు చాలా మంది విష్ చేశారండి. ప్రతి ఒక్కరికి పేరు చెప్పిన చాలా చాలా థ్యాంక్ యూ. అసలు మీ విషెస్ అనేవి ఇట్స్ మీన్స్ ఎ లాట్ అనమాట. మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు అందరూ విష్ చేసినప్పుడు ఆ విషెస్ కమెంట్స్ రూపంలో చూసి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.